తమిళపట్నం రెవెన్యూ తీగపాలెం గ్రామం ఇది. రిసిటీ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. నష్టపరిహారం ఇవ్వకపోయినా ప్రజలు ఎటువంటి అడ్డంకులు పెట్టకుండా బ్రహ్మాండంగా కంపెనీ వారికి పూర్తి సహకారంతో ఈ 2 సంవత్సరాల్లో మాకు తెలిసి 70-80% వరకు కూడా జరిగిపోయింది. ఈ నిర్మాణ పనుల్లో తీగపాలెం గ్రామం సుమారు 40 కుటుంబాలు ఉన్నాయి. తీగపాలెం గ్రామంలో ఇది గత 100-150 సంవత్సరాలు మాకు తెలిసి, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మాకు కూడా పూర్తిగా తెలియదు. ఈ రోడ్డు నిర్మాణం పనుల్లో 14 ఇళ్ళు అడ్డం వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి. ఆ 14 ఇళ్ళు తీసేయడానికి విఆర్ఓ గారు చేతులు బాగా కలిపి జనాలు భయపెడుతున్నాడు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఎవరికి కూడా వాళ్ళని కావాలంటే పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తాము, మిమ్మల్ని ఎక్కడంటే అక్కడ పెడతాము అని బాగా బెదిరిస్తున్నారు. ఈ నోటీసులు ఇచ్చి ఏదైనా చేసున్నా బాగుండు. గ్రామం డెవలప్మెంట్ కోసము మేము మా గ్రామం అనుసరించి సుమారు 10 ఎకరాల ల్యాండ్ని మేము సర్వే చేయకుండా ఆపుకున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో జనాభివృద్ధి పెరుగుతుందని, దానివల్ల మేము 10 ఎకరాలనే మా గ్రామం చుట్టూ ఆపుకుంటే ఈ ఏపీఎస్ వాళ్ళు జన ఆదరణ లేకుండా, జనాలతో సంబంధం లేకుండానే వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు 3 ఎకరాల 50 సెంట్లు మీకు కేటాయించామని వాళ్ళే నిర్ణయించారు. అంటే జన ఆదరణ, జనాలో అభిప్రాయం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకొని ఒక విఆర్ఓ గారు నెక్స్ట్ ఏపీఎస్ వాళ్ళు కలిసి ఇలా చేశారు. సరే, ఈ 10 ఎకరాలకు నష్టపరిహారం మేము ఆ రోజు మీకు ఇవ్వలేదు కదండి, గవర్నమెంట్ ల్యాండ్ అయినా మాకు ఆ 10 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వమంటే నష్టపరిహారం ఇవ్వకుండా, ఈ కోల్పోయే రైతులు ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. జనాలకు అభిప్రాయం తెలియకుండానే జనం లేని టైంలో చూసి ఊర్లో ఏదో వర్క్ చేయడము, రాళ్ళు వేయడము, ఏదో తీసిన రైతులు పోయి ఏదైనా అడిగినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పోలీసు వాళ్ళతో బెదిరిస్తాం మేము. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. అంత గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉన్న రైతుకి నష్టపోకుండా వాళ్ళ 8 లక్షలు నష్టపరిహారం కేటాయించి ఈ ఏరియాలో ఇంత అభివృద్ధి చెందుతుంటే మేమంతా సహకరిస్తున్నాము. ఇక్కడున్న జరిగే సుమారు 1000 ఎకరాలు, సుమారు ఒక 400 ఎకరాలకు అమౌంట్ డబ్బులు ఈ మధ్య వచ్చాయి. గత 2 సంవత్సరాలుగా రాకపోయినా కూడా మా గ్రామంలో ప్రతి ఒక్కరు సహకరించి, చుట్టుపక్కల రెవెన్యూ ప్రజలు సహకరించి ఇంత పని సక్సెస్గా చేస్తూ ఉంటే జనాల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు విఆర్ఓ గారు. ఆయన కారణం ఏమో మాకే తెలియదు. ఈ నష్టపోయే రైతులకి అందరికీ నష్టపరిహారం అందాలని, ఇల్లు కోల్పోయే వాళ్ళకి ఇల్లు కట్టించేంత వరకు ఉన్న దగ్గర కదిలియకూడదని 100 సంవత్సరాలు ఉన్న చెట్లని తీసేస్తున్నారు. వాళ్ళకి పనులకు అడ్డం వస్తున్నాయని. 100 సంవత్సరాలు ఉన్న చెట్లు అన్నీ కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. తీగపాలెం మేకల రేవు నుంచి బీవీఎస్ఆర్ కంపెనీ ఉన్నంత దూరం వరకు రోడ్డు కొత్త నిర్మాణం కాబట్టి టిప్పర్లు చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ తిరిగినందువల్ల దుమ్ము తీగపాలెం గ్రామం మొత్తం చుట్టేసినందువల్ల ఎటువంటి వాటర్ సౌకర్యం లేక ఈ రోడ్డు మీద క్యూరింగ్ చేస్తుంటే వాటర్ కొట్టుంటే చాలా వరకు దుమ్ము దగ్గును. అడిగిన రోజు తప్ప తర్వాత రోజు అయితే ఎటువంటి సహకరించట్లేదు. ఏ అధికారి సహకరించట్లేదు. అధికారికి ఎన్నిసార్లు, మా విఆర్ గారికి ఎన్నిసార్లు మేము చెప్పినా అదేమంటే అది ఇదని ఏదో ఒకటి మాట తాడేస్తారు. ఎంఆర్ఓ ఇప్పుడు అధికారులు అందరూ మారుతున్నారు. విఆర్ఓ గారు ఎందుకు మారలేకున్నాడు? ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఆయన వచ్చిన? గత ఇన్ని సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక్కరికి మంచి పని చేస్తున్నాడు గవర్నమెంట్ అధికార పరంగా, న్యాయపక్షంగా ఒక్కరికైనా సంవత్సరానికి ఒక్కరు లెక్కన గత ఈ 6-7 సంవత్సరాలు 6-7 మందికి న్యాయం చేస్తున్నారు. కానీ ఆయనే చెప్పండి, మా విలేజ్ వచ్చి ఎంకరేజ్ చేస్తామని చెప్పండి. ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు ఆయన. వచ్చిన అధికారి సచివాలయంలోనో లేకపోతే మండల ఆఫీసులోకి వచ్చి పనులు చేయాలి. కానీ ఈ ప్రైవేట్ కంపెనీలోకి వచ్చి నెలలో ఎన్ని రోజులు వచ్చి కూర్చుంటారంటే ప్రైవేట్ కంపెనీలో? మీరు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారా లేదంటే గవర్నమెంట్ అధికారా? మీరే ఎంకరేజ్ చేయండి, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. మా గ్రామంలో చూడండి, చుట్టుపక్కల తమిళపట్నం రెవెన్యూ అడిగి మీరు చూడండి. ఆయన గవర్నమెంట్కి అయితే కంపెనీకి అయితే సహాయం చేస్తున్నాం, కానీ ఎటువంటి రైతుకు కూడా న్యాయం జరగడం లేదు. తీగపాలెం గ్రామం, లింగవరం పంచాయతీ, చిలకూరు మండలం సార్, నెల్లూరు డిస్టిక్. మా సమస్య ఏంటంటే సార్, ప్రజెంటు ఈ బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి రోడ్డు పెట్టారు సార్ గ్రామంలో. ఫస్ట్ ఊరికి బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఊరు మధ్యలో పెట్టారు సార్. ఊరు మధ్యలో పెట్టేసి 14 ఇళ్ళు మేము లేపేస్తాము, మీకు షెడ్లు వేసిస్తాం బయట, ఆ షెడ్లో ఉండండి, ఇల్లు కట్టించిన తర్వాత ఇళ్ళలోకి పోదురు అని చెప్పారు సార్. మేము అలా ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నిన్న ఈఆర్ఓ గారు, మా బాలాజీ గారు సార్, మా రెవెన్యూ ఈఆర్ఓ గారు వచ్చి బలవంతంగా ఊర్లో చిన్న ఇల్లు పక్కన కొద్ది స్థలాలు ఉంటాయి కదా సార్ ఊర్లో, ఆ స్థలాల మీద ప్లాట్లు పెట్టాడు సార్. 7 ఇస్తాం మీకు ఇల్లు అని.
ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, ఒక కూతురు ఉంది. ఒక కొడుకు ఏం చేస్తాను నేను స్థలం? నా ఇల్లు కాక పక్కన స్థలం పెట్టుకున్నా. ఆ స్థలం పక్కన వాళ్ళకి ఇస్తాను. నేను ఎలా భరించగలను? ఎలా ఒప్పుకుంటాను సార్ నేను? అలాగా కనీసం ఆ స్థలానికి కాంపన్సేషన్ అయినా ఇచ్చి వాళ్ళకి పక్కన ఇల్లు పోయే ఇళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి దాంట్లో పెట్టాలి. ఏమి ఇవ్వం. ఇక్కడ స్థలం ఉన్న ఇల్లు లేపే ఇంటికి స్థలం ఇవ్వం. మీ ఇష్టం ఏమి చేసుకుంటే చేసుకోండి, మేము ఏడే పెడతాము, ప్లాట్లు వేస్తామని చెప్పి జేసీబీ తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చారు సార్ నిన్న. మేమైతే మేము ఒప్పుకోలేదు సార్. మేము ఊరు మొత్తం ఒకటిగా అయ్యి మేము ఒప్పుకోకపోవడం వల్ల బాలాజీ గారు నిన్న వెళ్ళిపోయేసి ఈ రేపు ఆదివారం రోజు పోలీసులు తీసుకుని వస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. ఇది మాకు న్యాయం జరగాలని మేము ఊరు మొత్తం సార్ కనీసం విధాంతలు ఉన్నారు సార్. ఆ ఇల్లు లేచిపోయే వాళ్ళు విధాంతలు నలుగురు ఉన్నారు సార్. 5 మంది విధాంతలు ఉన్నారు సార్. భర్తలు లేని వాళ్ళు ఎక్కడ బతకాలి సార్? ఏరే దగ్గర షెడ్ వేస్తే ఎక్కడ బతకాలి సార్ వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు కావాల్సిన మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళకి చోటు తీసిచ్చి ఇల్లులు కట్టించిన తర్వాత అది లేపితే అప్పుడు ఈ మీకు రోడ్డుకి మేము గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు సార్. కంపెనీకి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మేము దానికి సానుకూలంగా సహకరిస్తాం. ఇబ్బంది అనేది సార్. కాకుంటే మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన తర్వాత ఏ పని అని చేసుకోండి. అది సార్. బీవీఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన శనకేశ్వర గారు జీఎం గారు అన్నారు. ఫోన్ చేస్తే వితిన్ సెకండ్స్లో 2 డేస్లో పంపిస్తాడు. 2 డేస్ పంపిస్తాడు. తర్వాత ఆపేస్తారు సార్. తర్వాత మీ బాధలు మీరు బండి. వాటర్ తాగడానికి కూడా బయట వాటర్ పెట్టుకుని మొహం కడుకోవడానికి కూడా భయం వేస్తుంది సార్. నీళ్ళు అట్లనే సార్. గుట్లు ఆరేసుకుంటే గుట్లు మళ్ళీ ఉతుక్కోవాలి సార్. ఉతుక్కొని ఆరేసుకోవాలి. అట్లనే సార్. డస్ట్ వాటరే పట్టలేదు సార్. మీ ఇష్టం మీరు చేసుకోండి అన్నట్టుగా చెప్తాను సార్. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరు సార్. వీఆర్ఓ గారు సార్. మాకు వీఆర్ఓ గారు మాకు అనుకూలంగా లేరు సార్. వీఆర్ఓ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ఓ గారు అది సార్. డస్ట్ అసలు తట్టుకోలేకపోతున్నాం సార్. మేము తట్టుకోలేకపోతున్నాం. మేము ఎక్కడున్నామంటే ఎక్కడో లాస్ట్ స్టేజ్లో 95 సంవత్సరాలు బతికిన వాళ్ళు లాస్ట్ రేపు వస్తాడో బతం చేస్తాడో ఆ స్టేజ్లో ఉన్నాం సార్ మేము. తీగిపాలెము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. నాకు భర్త లేడు, 4 పిల్లలు. ఇప్పుడు వచ్చి రోడ్డు కట్టామని చెప్పి మా ఇల్లు తీసేయాలంటున్నారు. మేము చాలా కష్టపడి కట్టుకున్నాము అప్పు చేసి. నా భర్త ఉన్నప్పుడు అప్పు చేసి కట్టుకున్నాము ఆ ఇల్లు. 4 పిల్లకాయలు మాకు. ఇప్పుడు వచ్చేమిటే ఇల్లు తీసేస్తున్నారు, పక్కకు బొమ్మంటున్నారు. వాళ్ళు ఏమిటో రోడ్డు పోసుకోవాలంటున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. మాకు అది సరిపోదు స్థలము అని మేము చెప్తున్నాము అని చెప్పారు. పక్కన ఇస్తామని చెప్పారు. మేము ఒప్పుకోలేదు దానికి. మేము రోడ్డు పోసుకొని తర్వాత మీకు మళ్ళీ కట్టిస్తామని చెప్పారు. మళ్ళీ మేము ఒప్పుకోలే. మీరు పక్కకు పోయి మళ్ళీ మీరు రోడ్డు పోసుకుంటే మళ్ళీ మాకు కట్టిరు, మేము ఒప్పుకోమని చెప్పాము సార్. అప్పుడు అని మళ్ళీ వచ్చారు జేసీబీలు తీసుకొని వచ్చారు. మళ్ళీ స్థలాలు చూపించాలని ఆ స్థలాలకి అవతల వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఒప్పుకోలేదు. అంతవరకు వెళ్ళిపో ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి మాది ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఏపీఎస్సీ ఆధ్వర్యంలో ఉంది, సిబిసిఐలో ఉందని చెప్పేసి మమ్మల్ని భయపెడుతూ ఆ ల్యాండ్ని దోచుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు.